నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో మరో కీలక మలుపు తిరిగింది. దాదాపు 7 సంవత్సరాలుగా దాగుడు మూతలు ఆడుతున్న ఆర్థిక నేరగాడు మొహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు చివరకు బెల్జియం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పుతో భారత్ పెద్ద ఆర్థిక నేరంపై న్యాయం సాధించే దిశగా మరో ముఖ్యమైన అడుగు వేసినట్టయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఆర్థిక నేరగాడు మొహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అనుమతి ఇచ్చింది. భారత్ నుంచి వచ్చిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అట్వర్ఫ్ కోర్టు బెల్జియం అధికారుల చర్య సరైనదేనని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. భారత్ నుంచి వచ్చిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అంట్వర్ఫ్ కోర్టు బెల్జియం అధికారుల చర్య సరైనదేనని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. భారత్ సమర్పించిన ఎక్స్ట్రాడిషన్ అభ్యర్థనను పరిశీలించిన బెల్జియంలోని అంట్వర్ఫ్ కోర్టు దీనిపై విచారణ జరిపింది. మొహుల్ చోక్సీని భారత్కు అప్పగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. మొహుల్ చోక్సీని భారత్కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎప్పటినుంచో ఫైట్ చేస్తోందని, తాజా తీర్పుతో ఈ విషయంలో భారత్ విజయం సాధించింది. అయితే ఈ తీర్పుపై మొహుల్ చోక్సీ పైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ ఇప్పటికే చట్టపరమైన ఏర్పాట్లు వేగవంతం చేశాయి. ఎక్స్ట్రాడిషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు, ఫార్మాలిటీలు అన్నీ పూర్తి చేస్తున్నారు. చోక్సీని భారత్ తరలించడానికి కేవలం సమయం మాత్రమే కావాలని అధికారులు చెబుతున్నారు. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం యావత్ దేశాన్ని కుదిపేసింది. వజ్రాల వ్యాపారవేత్తలుగా పేరుగాంచిన నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ సంవత్సరాలుగా బ్యాంకు అధికారులను మోసం చేస్తూ పెద్ద ఎత్తున డబ్బును విదేశాలకు మళ్లించారు. లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ పేరుతో బ్యాంకు నుంచి భారీ రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలు చెల్లించాల్సిన సమయానికి అకౌంట్లు ఖాళీ చేసి విదేశాలకు పారిపోయారు. సిబిఐ, ఈడీ దర్యాప్తులలో ఈ మొత్తం మోసానికి సంబంధించి మూలాలు బయటపడ్డాయి. సుమారు 13,000 కోట్ల రూపాయల ప్రజాధనం మాయమైంది. బ్యాంకుకు నష్టం, ప్రజల నమ్మకానికి చెడ్డ పేరు, భారత ఆర్థిక వ్యవస్థకు గాయం చేయడంతో వీరిపై కేసు నమోదు చేశారు. 2018లో ఈ కుంభకోణం బయటపడగానే మొహుల్ చోక్సీ దేశం విడిచి అంటిగ్వా, బార్బుడాకు వెళ్లిపోయాడు. అక్కడే ఆ దేశ పౌరసత్వం కూడా పొందాడు. భారత ప్రభుత్వం ఎన్నోసార్లు ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడి అతన్ని తిరిగి భారత్కు పంపాలని కోరింది. కానీ ఆ దేశపు న్యాయ వ్యవస్థలోని క్లిష్టతలు, అతడు అక్కడ పౌరుడిగా పొందిన హక్కులు ఇవన్నీ ప్రక్రియను ఆలస్యం చేశాయి. అంతలోనే మొహుల్ చోక్సీ అంటిగ్వా నుంచి బెల్జియంకు వెళ్లాడు. అక్కడ కొత్త లీగల్ ప్రొటెక్షన్ తీసుకున్నాడు. భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగించింది. ఎక్కడ ఉన్నా అతన్ని తిరిగి తీసుకురావాలని చట్టపరమైన యుద్ధం కొనసాగించింది. ఆ క్రమంలోనే ఇప్పుడు అంట్వర్ప్ కోర్టు ఇచ్చిన తీర్పు భారత్కు చాలా పెద్ద విజయంగా నిలిచింది. చోక్సీ తనకు అవకాశం ఉన్న పై స్థాయి కోర్టులో అప్పీల్ చేయవచ్చు. కానీ అతని వాదనలు బలహీనంగా ఉన్నాయని, బెల్జియం చట్టం ప్రకారం భారత్ విజయం దాదాపు ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో మొహుల్ చోక్సీని సురక్షితంగా భారత్కు తీసుకువచ్చి న్యాయ ప్రక్రియను పూర్తి చేయడం భారత్ ప్రభుత్వానికి ప్రధాన టాస్క్ గా నిలిచింది. సిబిఐ, ఈడీ ఇప్పటికే ఛార్జిషీట్లు దాఖలు చేసి ఆస్తులను అటాచ్ చేశాయి. మొహుల్ చోక్సీపై మాత్రమే కాదు, అతడి కుటుంబ సభ్యులపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరైనా ఎంత ధనవంతులైనా చట్టం ముందు సమానమేనని, మొహుల్ చోక్సీ లాంటి ఆర్థిక నేరగాళ్లను తప్పించుకోనివ్వమని కేంద్ర న్యాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశానికి నష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే తమ విధానమని పేర్కొన్నాయి. తీర్పు ప్రకారం చోక్సీ తన అప్పీల్ హక్కును వినియోగించుకుంటే కేసు మరికొన్ని వారాలు సాగవచ్చు. లేకపోతే అతన్ని వచ్చే నెలలోనే భారత్కు తీసుకురావడానికి అవకాశం ఉంది.